అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఇక్కడ వినయ్ గురించి చెప్పాలంటే నాకు చాలా చిన్న పరిచయం. నా దగ్గరికి చాలామంది మెసేజ్‌లు పెడతా ఉంటారు. సార్ నేను ఇలా పని చేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను. అన్ని మెసేజ్‌లో ఒక మెసేజ్ నన్ను చాలా అట్రాక్ట్ చేసింది. ఆ మెసేజ్ వినయ్ రెడ్డి మెసేజ్. ఎలాగంటే అతను చాలా క్లారిటీగా ఉంటాడు. అతనికి ఏం కావాలో అదే మాట్లాడతాడు. సార్ నేను ఇది చేస్తాను. ముందు జీతం గురించి టెన్షన్ లేదు. నాకు వర్క్ కావాలి. నేను వర్క్ నేర్చుకోవాలనే చెప్పిన మాటలతో పాటు కింద ఒక లైన్ ఉంది. ఇండస్ట్రీలో టీఎన్ఆర్ అనే ఒక వ్యక్తికి సంబంధించి నేను దగ్గర బంధువునండి, అల్లుడినని చెప్పాడు. టీఎన్ఆర్ నేను ఇదే థియేటర్‌లో రిలీజ్ గాని ఎన్నో సినిమాల్ని మేము చూసి జడ్జ్ చేసాం. టీఎన్ఆర్ అంటే ఎవరో కాదు. ఇవాళ రోజున అందరూ మీడియా పాడ్‌కాస్ట్‌లు చేస్తున్నారు గానీ, టీఎన్ఆర్ ఈస్ ద ఫస్ట్ వన్. అందరికి బాగా గుర్తింపు వచ్చిన ఒక మంచి పాడ్‌కాస్టర్ టీఎన్ఆర్. అనుకోకుండా మన మధ్య లేకుండా పోయారు గానీ, ఆ ఒక పేరు. ఆ పేరు ఈ వినయ్ పెట్టిన ఒక స్క్రిప్ట్. నిజంగా ఇతను ఎవరో భలే రాస్తున్నాడే, వెరైటీగా ఉన్నాడు. సరే రమ్మందాం అని చెప్పేసి రమ్మంటే నా ఆఫీస్‌కి వచ్చారు. చూసారు సార్ ఇయన్నీ ఉన్నాయి కదా! ఎందుకు చేయట్లేదని అడిగారు. మనకి చాలా ప్యాషన్ ఉంటది. ఆ ప్యాషన్‌ని అందరూ కూడా అర్థం చేసుకోలేరు. కొంతమంది మాత్రమే అర్థం చేసుకుంటారు. వినయ్‌కున్నంత ప్యాషను నా టీమ్‌లో ఇంకొక నలుగురు, ఐదుగురికుంటే నేను కూడా ఇంకా చాలా బాగా చేస్తాను. కానీ చాలా అన్‌ఫార్చునేట్‌లీ వినయ్ గారు చాలా తక్కువ మందే ఉన్నారు మీలాగా. ఒక పని మీద వచ్చి ఆ పనిని విజయవంతంగా చేసుకొని తనకి దర్శకుడు అవ్వాలనేది ఫస్ట్ నుంచి మోటో అని చెప్పి ఫస్ట్ నుంచి చెప్పాడు. కానీ ఇండస్ట్రీలో అవకాశం అనేది చావటం చాలా చాలా కష్టం. కలాము తల్లికి ఎవరు ముద్దొస్తారో తెలీదు. వినయ్ ముద్దొచ్చినట్టున్నాడు. కలాము తల్లి డైరెక్టర్‌గా అవకాశం ఇచ్చింది. నిజంగా కూడా ఇక్కడ అవకాశం తెచ్చుకోవటమే కాదు. ఆయన రాశాడు చూడండి. ఎంత బాగా రాశాడో. ఎంతమంది గేలి చేసినా సరే, ఎంతమంది ఎక్కిరించినా సరే, ఆ ఎక్కిరింపులకి భయపడలేదు. ఖచ్చితంగా కొట్టాలి, ఇక్కడికి రావాలనుకున్నాడు. నా దగ్గరుండి 2 నెలలు అలాగా అంతే ఉన్నాడు. తర్వాత సార్ నేను మానేస్తున్నాను. నాకు డైరెక్షన్ ఛాన్స్ వచ్చిందన్నాడు. వెరీ వెల్ హ్యాపీ అనుకున్నాను. కట్ చేస్తే ఒక 8 నెలల తర్వాత, 9 నెలల తర్వాత వచ్చి సార్ నాకు నా సినిమాకి సంబంధించి ప్రెస్ మీట్ సార్ మీరు రావాలంటే నిజంగానా అనుకుని ఐయామ్ వెరీ హ్యాపీ. చాలామంది అడుగుతారు, ఎందుకు మీరు చిన్న చిన్న వాళ్ళని ఇంటర్వ్యూలు చేస్తారని. మనం ఈరోజు చేసేటప్పుడు వాళ్ళు చిన్న చిన్న వాళ్ళే కానీ రేపొద్దున చూస్తే భవిష్యత్తులో వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అవుతారు. మీరు గమనిస్తే నా పాడ్కాస్ట్లో చాలామంది ఫస్ట్ సినిమా వాళ్ళని చేసి ఉంటాను నేను. వాళ్ళందరూ వాళ్ళ రోజున ఇప్పుడు నాని గారి సినిమా చేస్తున్న మురళీకాంత్ కూడా ఫస్ట్ ఇంటర్వ్యూ నేనే చేశాను. అట్లాగే పెద్ద పెద్ద అవకాశాలు రావడానికి వాళ్ళ చాలా మందికి టాలెంట్ ఉంటుంది కానీ వాళ్ళని గుర్తించి సరిగ్గా తీసుకెళ్లే మార్గంలో నాకు చేతనైనంత వరకు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది లేదు. సినిమా ఇస్ సినిమా. ఒక గుడ్ సినిమా ఉంటుంది ఎప్పుడు కూడా. ఆ గుడ్ సినిమా కోసం నా వైపు నుంచి నేను ఎవరెవరికి ఎంకరేజ్ చేయగలను వాళ్ళందరికీ చేస్తున్నాను నా శాయశక్తిలో. అట్లాంటి వచ్చిన వాళ్ళలో ఇతను కూడా ఒకడు. ఆకులు రాలితే చెట్టు కూలిద్దా చెప్పండి. అలాగనే ఒక మాటతోనే తన లోతెంతో తెలుస్తుంది. దర్శకుడిగా తాను ఎంతగా నిలబడగలడో ఈ ఇండస్ట్రీలో. కోర్స్ ఇవాళ రోజున ఒక కొత్త హీరోని తీసుకొస్తున్నాడు. అలాగే ఒక కొత్త నిర్మాత గారిని తీసుకొస్తున్నారు. అందరూ పిల్లలకి ఆస్తులు ఇవ్వాలనుకుంటారు, చదువులు ఇవ్వాలనుకుంటారు, ఉద్యోగం చేయాలనుకుంటారు. అమ్మ మీరు మీ బిడ్డ భవిష్యత్తుని ఒక ఆర్టిస్ట్‌గా ఇస్తున్నారు. నిజంగా మీరు గ్రేట్ మదర్. అదేంటంటే అందరికీ అది కుదరదు సచిన్. నీకు సినిమాకి వెళ్తా ఉంటే వద్దనే అమ్మా నాన్నలు చాలా మందిని చూసాను. 90% మీరు 10%లో ఉన్నారు. రా నీ నీ కలల్ని నువ్వు జయించుకో, నేనున్నానని చెప్పి పక్కన తోడు నించునే అమ్మ ఉంది నీకు. ఇంతకంటే అదృష్టమే ఉంటుంది. మంచి ప్రొడ్యూసర్స్ దొరికారు వినయ్ నీకు. నువ్వు కష్టపడి ఇప్పటికి ఒక 60% సినిమా అయిపోయిందన్నాడు. నీలో ఒక ఇంత మంచి లిరిక్ రైటర్ ఉన్న సంగతి నాకు ముందే తెలుసు. మిగతా వాళ్ళకి కొత్తేమో కానీ నువ్వు ఎంత టాలెంటో నాకు తెలుసు. ఇంకా నేనేదో సినిమా ఇండస్ట్రీలో ఉన్నాను కాబట్టి బ్లాక్ బస్టర్ విజయాలు, సంచలన విజయాలు సాధించమని కాదు కానీ ఒక మంచి దర్శకుడిగా పేరు తెచ్చుకో. మంచిగా నువ్వు ఉండు. నీ వినయమే, నీ పేరులో ఉన్న వినయమే నిన్ను ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఆల్ ది వెరీ బెస్ట్. అందరికీ నమస్కారం. నా పేరు ధాన్య శశి. ఇది నా ఫస్ట్ మూవీ. ఇంకా థ్యాంక్ యూ డైరెక్టర్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ థ్యాంక్ యూ సచిన్ సార్ ఫర్ బేరింగ్ మై నాటినెస్ అండ్ థ్యాంక్ యూ క్రూ ఫర్ ఎంకరేజింగ్ మీ అండ్ సపోర్టింగ్ మీ. హాయ్ అందరికీ. ముందుగా వచ్చిన గెస్టులందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాని ఇంత సపోర్ట్ చేసి ఇక్కడ దాకా వచ్చిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా థ్యాంక్ యూ. ముందుగా ప్రొడ్యూసర్ సింధు సూర్య గారికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా. ఎందుకు అంటే యాక్చువల్గా షెడ్యూల్ ప్రిపేర్ అయిన తర్వాత ఏమైనా యాడ్ ఆన్స్ ఉంటే
ఏదైనా డిస్కషన్ చేసి లేదు నాకు ఈ ఎక్విప్మెంట్ అయినా సరిపోతుంది అని డిస్కషన్స్ నడుస్తాయి యాక్చువల్గా. కానీ అవి ఏం చెప్పకుండా పై ఫైనాన్షియల్గా ఏమీ ప్రాబ్లం లేకుండా చూసుకున్నారు. సో అందుకే స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. అండ్ రైటర్ అండ్ డైరెక్టర్ గారు వినయ్ రెడ్డి గారికి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. అండ్ రైటర్ అని ఎందుకు నేను స్పెసిఫిక్గా మెన్షన్ చేశానంటే, స్టార్టింగ్లో నేను తను కలవడానికి వెళ్ళినప్పుడు తను నాకు స్టోరీ చెప్పినప్పుడు తను రాసిన ప్రతి లైన్ ప్రతి డైలాగు కూడా మనందరికీ కూడా చాలా రిలేటబుల్గా అని అనిపించింది. చాలా దగ్గర కనెక్షన్ ఉన్నట్టు అలా ఆ డైలాగ్స్ అంత బాగా కనెక్ట్ అయితే మనకి అంత డెడికేషన్గా రాశారు డైరెక్టర్ గారు. అండ్ హీరో గారు ఇంకా మన హీరో గారు సచిన్ బ్రో. హీరో అని కూడా చెప్పలేను, ఎందుకంటే నాకు అంత బెస్ట్ ఫ్రెండ్లా కనెక్ట్ అయిపోయారు పర్సనల్గా. అంటే అంత క్లోజ్ అయిపోయారు జాయిన్ అయిన 2 డేస్కి. థ్యాంక్ యూ బ్రో. ఇంకా కో డైరెక్టర్ గారు అయితే ఇక కో డైరెక్టర్ గారిని చెప్పాల్సిన అవసరం లేదు, కృష్ణ బ్రో. ఎందుకంటే ప్రతి 24 క్రాఫ్ట్స్లో కూడా ప్రతి క్రాఫ్ట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి అందరినీ ఎటువంటి డిసడ్వాంటేజ్ రాకుండా ప్రతి క్రాఫ్ట్లో కూడా చూసుకున్నారు. సో థ్యాంక్ యూ బ్రో. సచిత్ బ్రో ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు. చాలా అంటే మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇదంతా కూడా బాగుంటుంది. ఓకే థ్యాంక్ యూ. నాకు ఎక్కువ మాట్లాడడం రాదు, ఫస్ట్ స్పీచ్. ఓకేనా? ఓకే థ్యాంక్ యూ. నమస్తే. నేను యాక్చువల్లీ ఈ సినిమాకి ప్రొడ్యూసర్గా వర్క్ చేస్తున్నాను. సచిన్కి నమస్తే, అందరికీ నమస్తే. ఐశ్వర్య సినీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్ 1 శివగారి జిందగీ అనే మూవీకి నేను ప్రొడ్యూస్ చేస్తున్నాను. నా కొడుకు సచిన్ని ఈ ఫిలం ద్వారా నేను పరిచయం చేస్తున్నాను. యాక్చువల్లీ నేను కూడాను ఫస్ట్ మాట్లాడుతున్నాను స్టేజ్ పైన, పరిచయం చేస్తున్నాను అందరిది నాకు మా ఫుల్ టీమ్కి మీ ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ మా హీరో. హలో అందరికీ నమస్తే. ఐఎమ్ హాసిని దేవరకొండ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన అందరికీ చాలా థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ ఐశ్వర్య సినీ క్రియేషన్స్, ప్రొడ్యూసర్ సింధు సూర్య గారు, అండ్ కమింగ్ టు అవర్ డైరెక్టర్ వినయ్ రెడ్డి గారు. సో బికాస్ ఆఫ్ హిమ్ ఐఎమ్ హియర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అవర్ ఫిలిం హీరో సచిన్ గారు, థ్యాంక్ యూ సచిన్, బికాజ్ మీరు చాలా నాకు ఒక ఫ్రెండ్లీ లెక్క ఉన్నారు టీంలో, సెట్స్లో కానీ. థ్యాంక్ యూ సో మచ్. ఆ మీడియా పీపుల్ అందరు వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అందరికీ నమస్తే. మా వినయ్ చాలా వినయవంతుడు. అయితే ఇండస్ట్రీలో టాలెంట్తో పాటు వినయం ఉంటే సక్సెస్ ఉంటుంది. ఈరోజు ఆ వినయం కూడా పనిచేయలేదేమో అని అనిపించింది. పిలిచినందుకు ఉడుగులవేనన్నా మిట్టపల్లెన్న వస్తే బాగుంటుండే. బిజీగా ఉండొచ్చు, ఇట్లనే మీరు బిజీగా ఉండాలని కోరుకుంటున్నా. కాకుంటే ఇంకో ప్రోగ్రాం కన్నా తప్పకుండా రండి అన్న. మీ ఎంకరేజ్మెంట్ ఇలాంటి సినిమాలకు కావాలి. తప్పకుండా మీరు చూడకపోతే నేనే ఈ వీడియో కట్ చేసి మీకు పంపిస్తా. ఎందుకంటే ఆకులు రాలినంత మాత్రాన చెట్టు కూలదు అని రాసుకున్నాడు, కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఈ సినిమాతో నీకు చక్కని రోజులు రావాలని కోరుకుంటూ శుభాకాంక్షలు. పిలవగానే వచ్చిన శివ అన్నకి ధన్యవాదాలు. ఎందుకంటే ప్రభు సార్ నాకు చాలా శ్రేయోభిలాషి. ఎన్నో సినిమాలు నాకు రిఫర్ చేసిండు. దాసరి గారి 150 సినిమా పరమ వీర చక్ర నాతోనే చేయించాడు. ఇప్పుడు మీ ముందు ప్రభు సార్కి ధన్యవాదాలు. మీరు ఈ సినిమాకు మీరు శక్తి వంచన లేకుండా ఎంకరేజ్ చేస్తారని, చాలా సినిమాలు ఎంకరేజ్ చేస్తున్నారు, దీన్ని తప్పకుండా చేయండి. ముందుగా అందరికీ నమస్కారాలు. ఇక్కడికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులకు, ఇక్కడికి వచ్చేసినటువంటి పెద్దలకు థ్యాంక్ యూ ఫర్ కమింగ్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలంటే శివగాడి జిందగీ అందరి లైఫ్లో ప్రతి ఒక్క యంగ్స్టర్ లైఫ్లో జరిగేటువంటి ఒక స్టోరీ. లైక్ లవ్, ఫ్యామిలీ, ఫెయిల్యూర్, డ్రీమ్స్,
సక్సెస్, ప్రెషర్స్ అన్నీ ఉంటుంది ఈ సినిమాలో. అండ్ ముందుగా మా వినయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ సార్. అండ్ ఎప్పటికీ ఇంకేం చెప్పలేను వినయ్ సార్ గురించి. ఇంకా ఇది ఫస్ట్ ప్రెస్ మీట్ కాబట్టి ముందు టీజర్, ట్రైలర్ దాని ద్వారా వినయ్ సార్ కానీ మేము కానీ ఆన్సర్ చేస్తాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పటికీ ఇక్కడ వరకు నేను వచ్చాను, ఇక్కడ ఉన్నాను అంటే దానికి రీజన్ వన్ ఆఫ్ మై పేరెంట్స్, మై మామ్, మై డాడ్. థ్యాంక్ యూ. అండ్ ఇలాగే మీ సపోర్ట్ మొత్తం మీడియా కానీ, మీడియా మిత్రులు కానీ, ఇక్కడికి వచ్చేసినటువంటి గెస్ట్లు కానీ, వీళ్ళందరిది సపోర్ట్ కావాలని, మీ బ్లెస్సింగ్స్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి. నాకు వినయ్తో పరిచయం as part of our రీలాన్ అంటే వీఆర్ ఎంకరేజింగ్ ఆల్ ద ఆర్టిస్ట్ టు హ్యావ్ దేర్ ప్రొఫైల్స్ ఆన్ అవర్ ప్లాట్ఫామ్. దాంతో కొత్త వాళ్ళకి ఛాన్స్ రావడానికి అని చెప్పేసి అని ఆ కాంటెక్స్లో వినయ్తో ఇంట్రడక్షన్ అయింది. సో వినయ్ టోల్ సమ్ స్టోరీస్ టు అస్ ఆల్సో, ఎలా చేయాలి ఏంటి అని. హీ టోల్ ఎంటైర్ జర్నీ. ఏమంటారు, ఒక పట్టు వదలని విక్రమార్కుల్లాగా అంటారు కదా. సో ఈస్ బీన్ ట్రయింగ్ టు మేక్ ద ఫిల్మ్స్, అండ్ దెన్ he took some pause in between, and then again he tried. So then finding the right producer also is a big challenge, for the writers and directors who wants to make films, right? So thanks ma'am, so to find him interesting, for him to work with you, right? And other than hero, everybody else in the film came from Relan. So Vinay spent quite a bit of time, and almost 10-15 days rigorousగా కూర్చొని టాలెంట్ అంతా షార్ట్ లిస్ట్ చేసుకొని, ఆడిషన్స్ చేసుకొని, ఐ థింక్ ఈ ఫౌండ్ ద రైట్ టీమ్. అండ్ సో ప్రైమర్లీ ఒక ఫ్రెష్ టీమ్, ఫ్రెష్ టాలెంట్ తోటి వర్క్ చేస్తే ఎట్లా ఉంటుంది అనేది ఐ థింక్ వీఆర్ ఆల్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ ఫిల్మ్, రైట్? సో our ప్లాట్ఫామ్లో వీ ఎంకరేజ్ all the talents to be part of all the upcoming films, and they can take some good roles in various films that are starting now, or even the established films also. So, and I just wanted to wish this team all the best, and I want you to produce even more films, and I wish you good luck for this film, right? All the best. అందరికీ నమస్కారం అండి. సో ఇక్కడ వినయ్తోని ఒక పుష్కరకాల అనుబంధం నాది ఫ్రమ్ లాస్ట్ 12 years. సో ఐ మైట్ టేక్ ఒక 2 నిమిషాలు ఎక్కువ తీసుకోవచ్చేమో, సో ప్లీజ్ బేర్ విత్ దట్. అంటే ఈ 12 సంవత్సరాల బంధాన్ని క్లియర్గా చెప్పాలంటే కొద్దిగా కంపల్సరీగా ఐ మైట్ నీడ్ లైక్ 2 minutes మోర్ ఐ థింక్. ఇందులో ఫస్ట్లీ మనలో అందరం కూడాను కలలు కంతాం, అదవ్వాలి, ఇదవ్వాలి, అది చేయాలి, ఇది చేయాలని చెప్పేసి. కానీ ఆ కళను నిజం చేసుకునేందుకు కావలసినటువంటి ప్రతి ఒక్క ప్రయత్నాన్ని అది నిజమయ్యేంత వరకు హోల్డ్ చేస్తూ ఆ పట్టుదలతోని ఇక్కడి దాకా చేరుకున్నటువంటి వినయ్కి ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ వినయ్. బికాస్ లైక్ యాజ్ ఎ సెడ్ 2014లో ఫస్ట్లీ ఐ వాస్ మెట్ విత్ హిమ్. ఇప్పుడు మేడం చెప్పినట్టుగా నేను ఒక రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్ని. సో అక్కడ ఫస్ట్ ఒక ఎంప్లాయీగా నాతో స్టార్ట్ చేస్తున్నాడు జర్నీ వినయ్. 2014 వన్ థింగ్ ఐ కుడ్ సే లైక్ ఆ తర్వాత కాలంలో ఒక 100-200 మంది ఎంప్లాయీస్ అయినా కానీ వినయ్ ఈజ్ మై ఫస్ట్ ఎంప్లాయీ యాక్చువల్లీ ఇన్ మై లైఫ్. ఐ వాజ్ లైక్ రిక్రూటెడ్. ఆ తర్వాత ఐ వాజ్ లుక్ ఎట్ హిమ్ లైక్ తన యొక్క స్కిల్స్ కానివ్వండి, లేదు ఒక విషయం పైన ఆ పట్టుదల కానివ్వండి, దానికి చాలా 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 విషయాలు ఐ వాజ్ సీన్ విత్ హిమ్. అండ్ మోర్ ఓవర్ సినిమా అనే దానిపైన తన ఆ ఇష్టం కావచ్చు, అనుబంధం కావచ్చు, డే 1 నుంచి వెళ్ళి ఈవెన్ తను ఒక ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఉన్నా కానీ వచ్చిన కస్టమర్ గురించి మాట్లాడేటప్పుడు సార్ ఒక ₹5 ఆర్టిస్ట్ లాగా ఉన్నాడు సార్, వెన్ హీ విల్ బై. లేదు టైం పాస్కి ఎవరైనా వచ్చి లేదు సార్ ₹1 ఆర్టిస్ట్ పెద్దగా అయ్యేది. సో అప్పుడు నాకు పెద్దగా అర్థం కాకపోయేది వెన్ హీ ఈజ్ లైక్ కమ్యూనికేటింగ్ మీ ఇన్ దట్ వే. బట్ వన్స్ లేటర్ ఆన్ వర్డ్స్ తనతో నెమ్మదిగా జర్నీ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత ఐ వాజ్ లైక్
అలవాటు అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు ఇంకొక విషయం ఐ కుడ్ సే లైక్ ఇన్ లాస్ట్ 12 years వేర్ ఐ హ్యావ్ సీన్, నేను చూసినటువంటి సినిమాలలో ఒక 50% జస్ట్ బికాస్ ఆఫ్ హిమ్. అండ్ మోర్ ఓవర్ సినిమా అన్నా లేకుంటే కళాకారులు అన్నా కూడా తనకున్నటువంటి ఒక ప్రేమ అంటారా, అనుబంధం అంటారా, వెన్ ఎవర్ దెర్ ఇస్ ఇన్ అ ఛాన్స్, మేము ఏదైనా ఇట్ని ఏదైనా అకేషన్ యానివర్సరీ ప్రోగ్రామ్ చేస్తున్నాం, ఇంకేదైనా చేస్తున్నాం అంటే ఇమీడియట్లీ జస్ట్ ఈ విల్ లైక్ కమ్ టు అస్ అండ్ టెల్ మీ, సార్ ఎవరినైనా ఒక ఆర్టిస్ట్ని ఎవరైనా పిలుద్దాము ఏదైనా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కోసము. ద వే హౌ ఆల్వేస్ యుడ్ లైక్ టు బీ విత్ సినిమాటిక్ థింగ్స్ ఆర్ ఆ కళాకారుల గురించి ఆలోచించే విధానము, ఇట్ వాస్ లైక్ సో గుడ్. అదేవిధంగా మీడియా మిత్రులు మీ అందరికి కూడా మోస్ట్లీ ఐ వుడ్ లైక్ టు సే వన్ థింగ్. నేను ఈ సునీల్ ఐ థింక్ బలగం మూవీ, వేణు, సారీ నాట్ సునీల్, సారీ దట్స్ మై బ్యాడ్. ఈ వేణు గారిని మేము ఫస్ట్ మూవీస్లో టీవీస్లో చూసినప్పుడు ఒక కామెడీ క్యారెక్టర్గానే చూసినాము. అంటిల్ అన్లెస్ బలగం అనేటువంటి ఒక అంత పెద్ద మూవీని డెఫినెట్లీ వీ నెవర్ ఎక్స్పెక్ట్ ఇట్ ఫ్రమ్ వేణు. ఎందుకంటే అప్పటివరకు మేము చూసిన వేణును ఒక కమెడియన్ క్యారెక్టర్నే చూస్తున్నాం కాబట్టి. In the same way, lot many times we never knows what's behind them or what's inside them. The same way, మేము అంతకు ముందు చూసినటువంటి వినయ్లో ఇప్పటి వరకు చలో వన్స్ ఆఫ్టర్ లుక్ ఎట్ దిస్ మూవీ వీ విల్ గెట్ టు నో. బట్ హియర్ ఐఎమ్ ఆల్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ, మీ మీడియా మిత్రులు అందరినీ కూడా మేము కోరుకునేది ఒకటే విషయము, ఇటువంటి వాళ్ళు ఆ తపనతోని అది చేయాలనేటువంటి ఒక లాస్ట్ 12 సంవత్సరాల నుంచి చూస్తున్నాను నేను తనని, ఏదో ఒక రోజు కంపల్సరీగా దాన్ని చేస్తాను. కొన్నిసార్లు నేను కూడా ఆపిన సందర్భాలు ఉన్నాయి. ఐ మైట్ లైక్ సే సారీ ఫర్ దట్. ఫ్యామిలీ, పిల్లలు, ఇటువంటి టైంలో ఎందుకు రిస్క్ అవసరమా అని చెప్పేసి అని, దట్స్ మై బ్యాడ్. డెఫినెట్లీ ఐ డోంట్ మేక్ మచ్ ఎంకరేజ్ విత్ యూ, బట్ స్టిల్ హౌస్ ఎవర్ ద థింగ్స్ వాజ్, నువ్వు ఎప్పుడు ఆ తపనతో కష్టపడే వాళ్ళకి ఏదో దగ్గర ఆపర్చునిటీ వస్తుంది. ఆ వచ్చిన ఆపర్చునిటీని రైట్ టైంలో హోల్డ్ చేసుకొని ప్రూవ్ చేసుకోవడం అనేది డెఫినెట్లీ బిగ్ థింగ్. ఐ హోప్ యూ హావ్ ప్రూవెన్ మెనీ టైమ్స్ విత్ మీ. నేను ఇచ్చినటువంటి 100 ఆపర్చునిటీలలో 100 times యూ ఆర్ వెరీ మచ్ సక్సెస్ఫుల్. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్. ఇన్ ద సేమ్ వే ఈ రోజు స్టార్ట్ అయినటువంటి నీ లైట్ యాక్షన్ కెమెరా అనేది ఇక ముందు ముందు హిట్, సూపర్ హిట్, బంపర్ హిట్ లాగా, బ్లాక్ బస్టర్ హిట్ లాగా కొనసాగాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ వినయ్. ఆల్ ది వెరీ బెస్ట్.